ఒకప్పుడు అర్జున్ మరియు విక్రమ్ అనే ఇద్దరు సన్నిహితులు ఇసుక బీచ్లో సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుతూ తీరికగా షికారు చేస్తున్నారు. ఉన్నట్టుండి ఇద్దరి మధ్య వాదోపవాదనలు ఆరంభం అయ్యాయి. మరియు విక్రమ్ అర్జున్ని చెంపదెబ్బ కొట్టాడు. బాధపడి మౌనంగా ఉన్న అర్జున్ ఇసుకలో, ఈరోజు నా స్నేహితుడు నన్ను కొట్టాడు అని రాశాడు. సముద్రంలో స్నానం చేయాలని నిర్ణయించుకునే వరకు వారు తమ నడకను కొనసాగించారు. అలా సముద్రంలో స్నానం చేస్తుండగా అర్జున్ నీటిలో మునగడం ప్రారంభించాడు. వెంటనే విక్రమ్ అర్జున్ని సురక్షితంగా లాగాడు. ఒకసారి అర్జున్ ఊపిరి పీల్చుకున్నాడు. అతను ఒక దృఢమైన రాయిపై, ఈరోజు నా స్నేహితుడు నా ప్రాణాన్ని కాపాడాడు అని చెక్కాడు. కుతూహలంతో విక్రమ్ అర్జున్ని ఇంతకు ముందు ఇసుకలో ఎందుకు రాశావు అని అడిగాడు. అర్జున్ ఇలా వివరించాడు, ఎవరైనా మనతో తప్పుగా వ్యవహరించినప్పుడు క్షమాపణ దానిని ఇసుకలా కడగనివ్వాలి. ఎవరైనా మనకు మేలు చేసినప్పుడు మనం దానిని రాతిపై చెక్కాలి. అది శాశ్వతంగా ఉంటుంది. అర్జున్ తెలివితేటలకు విక్రమ్ ఆశ్చర్యపోయాడు. విక్రమ్ మరియు అర్జున్ జీవితాంతం మంచి స్నేహితులుగా మిగిలిపోయారు. ఈ కథ యొక్క నైతికత ఏమిటంటే, మనకు అన్యాయం చేసేవారిని క్షమించాలి, మనకు మేలు చేసేవారిని గుర్తుపెట్టుకోవాలి మరియు ఆదరించాలి అని. క్షమాపణ, కృతజ్ఞత మరియు నిజమైన స్నేహం యొక్క శాశ్వత స్వభావం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది.